మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనము తెలియజేస్తున్నాను. నీళ్ళ కుండవా, విషపు కుండవా, విరిగిపోయిన కుండవా, ఈ యొక్క 3 కుండలని ఉపమానంగా తీసుకొని మీకు ఒక ఆత్మీయ విషయాన్ని ఆత్మీయంగా బలపరిచే మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కుండ అనగానే ఒక హృదయానికి సూచనగా తీసుకోండి, లేదా మన దేహానికి సూచనగా తీసుకోండి. ఎందుకంటే మట్టితోనే కుండని చేస్తాము, మన దేహం కూడా మట్టితోనే చేయాలి. కుండ అనేటిది మనం చూసుకున్నట్లయితే బైబుల్లో ఈ కుండల గురించి చాలా ఉంది. అందులో ఈరోజు పాఠంగా, ఈరోజు అంశంగా ఒక 3 కుండలను తీసుకుంటాం. నీళ్ళ కుండ, విషపు కుండ, విరిగిపోయిన కుండ లేదా పగిలిపోయిన. ఒక నీళ్ళ కుండను మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి దగ్గరకి ఒక స్త్రీ వస్తుంది. అందరికీ తెలిసిన సందర్భమే. యేసు ప్రభు వారి దగ్గర ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ కుండలో, ఆ బావి దగ్గరకు వచ్చి కుండలో నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది. ఆ నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన స్త్రీ యేసు ప్రభు వారి మాటలు విని ఏమైందంటే ఆ నీళ్లు కానీ ఇంకొక నీళ్లు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ నీళ్ళే జీవజలపు నీళ్ళు. ఒక స్త్రీ మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఆ జీవజలపు నీళ్లు తీసుకొని వెళ్ళిపోయింది. అంటే ఆ కుండలో ఆమెను ఒక కుండలాగా తీసుకుంటే ఆమె హృదయంలో ఏం చేర్చబడ్డాయి? జీవజలపు నీళ్ళు. అంటే దేవుని మాటలు కలిగిన ఆ కుండ, దేవుని మాటలు కలిగిన జీవజలపు కుండగా ఆమె కనిపిస్తుంది. మనం ఇంకో సందర్భం కూడా ఈ యొక్క నీళ్ళ కుండ నుంచి గమనించినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా యేసు ప్రభు వారు చెప్తా ఉంటారు, ఒక పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఒక మనుషుడు కనిపిస్తాడు. ఆ మనుష్యుడు ఆ నీళ్ళ కుండ మూసుకొని వెళ్తాడు. అంటే నీళ్ళ కుండ, అక్కడ నీళ్లు అంటే జీవజలాలు ఉన్న కుండ అని ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఆ నీళ్లు కుండ అంటే జీవజలం ఉన్న కుండ, ఆ హృదయంలో దేవుని మాటలు ఉన్న కుండ, సమృద్ధిగా దేవుని కొరకు బ్రతుకుతున్న కుండ అని అర్థం చేసుకున్నాం. ఇక విషపు కుండ విషయం మనకు వచ్చినట్లయితే ఈ విషపు కుండ గురించి ఒక సందర్భము రాజుల 2వ గ్రంథంలో, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనంలో, తిరుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానికి నక మానివి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించాడని చెప్పాను. వడ్డింపక కుండలో మరి ఏ జబ్బు కనిపింపక. ఇక్కడ రాజు 2వ గ్రంథం ప్రవక్తలు భోజనం చేస్తున్నప్పుడు ఆ కుండలో విషం కనిపించింది. కుండలో విషం అంటే ఒక ఉపమానంగా తీసుకున్నావు ఆ సందర్భాన్ని. కుండ, విషపు కుండ. బైబిల్లో విషపు కుండ గురించి అంటే పాపముతోని నిండుకుపోయిన కుండ, ఆ జీవజల కుండ, సమృద్ధిగా దేవుల్లో ఎదుగుతున్న కుండ, సమృద్ధిగా చల్లగా ఉన్న కుండ. ఒక చల్లని నీళ్ళు మనకు తాగాలంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు చాలా మంది. ఒక ఫ్రిడ్జ్ వాటర్ తాగేటప్పుడు కుండల నీళ్ళంతా దాని గురించి పట్టించుకోరు. కానీ ఫ్రిడ్జ్ పాడైపోతే ఆ కుండ నీళ్ళే తాగుతారు. ఎంతో చల్లగా ఉంటుంది కుండల నీళ్ళు తాగితే. ఆ కడుపులో చల్లగా అంటే ఆ కుండలో నీళ్ళు అంటే హృదయంలో దేవుని వాక్యం అంతా నెమ్మది కలిగిస్తా ఉంటుంది. అదే ఈ కుండ అనేసరికి ఒక హృదయం, ఈ కుండ అనే హృదయంలో విషము అనగా పాపం నిండకపోతే మనస్సు మనిషి అతలాకుతలం ఉంటుంది. సరిగా జీవించలేడు, సరిగా బ్రతకలేడు. ఈరోజు నువ్వు విషపు కుండలాగా ఉన్నావేమో గమనించుకో. ఈరోజు నువ్వు ఒక విషపు కుండలాగా ఉన్నావేమో. ఆ విషపు కుండ ద్వారా నీవు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎంత పాడైపోయింది. కుండ, ఆ విషపు కుండ నిండుకుపోయి, ఆ విషయంతో ఒక హృదయం నిండుకుపోయి ఏమైపోతుంది తెలుసా? పగిలిపోతుంది. గుండె అనేది పగిలిపోతుంది, ఆ కుండ అనేది పగిలిపోతుంది. ఈ కుండే, ఈ హృదయము కుండే పగిలిపోయిన సందర్భం కూడా కీర్తనలో ఉంటుంది. 1వ కీర్తన 12వ వచనం, మరణమై స్మరణకు రానంత వాని వలె మరువబడితిని, ఊటకుండ వంటి వాడనైతిని. ఊటకుండ అంటే బ్రోకెన్ వెసిల్, ఊటకుండ, విరిగిపోయిన కుండ.
విరిగిపోయిన కుండ, పగిలిపోయిన కుండ. ఈ యొక్క బ్రోకెన్ కుండ వాళ్ళు నేను అయిపోయినా అని ఒక భక్తుడు బాధపడుతుంది. అంటే బ్రోకెన్ విజిట్ లాగా నీవు ఉన్నావేమో. విషపు కుండలో విషం ఎక్కువైపోయి మరణమైనంత వరకు నేను వెళ్ళిపోయి ఆ పగిలిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటే విరిగి నలిగిన హృదయము, దేవుడు ఏమంటాడంటే విరిగి నలిగిన హృదయము నాకు కావాలయ్యా. విరిగిపోయిందా నీ హృదయము, విరిగిపోయిందా నీ కుండ, విరిగిపోయిందా నీ మనస్సు నాకు కావాలి, నేను దాన్ని అతకపెట్టు. ఈరోజు నీ హృదయం విరిగిపోయిందేమో, నీ కుండ విరిగిపోయిందేమో, పగిలిపోయిన కుండలాగా నీవు ఉన్నావేమో. దేవుడు నేను పిలుస్తాను, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు పిలిచి ఏమన్నాడంటే నేను అతకపెడతాందా. అది కూడా ఒక చక్కటి సన్నివేశంతో దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. ఆయనంట మరి కుండలు తయారు చేసేవారు ఎవరు? ఆయనంట కుండలు తయారు చేసేవారు ఎవరు మరి అంటే కుండలు తయారు చేసేవారిని కుమ్మరివాడు అని. బైబిల్లో దేవుని కూడా కుమ్మరి అని పోలిక. ఆ కుమ్మరి అంటున్నాడు, ఒక కుమ్మరి వాడు కుండ చేస్తున్నప్పుడు లేదంటే కుండ పగిలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మరలా అతకబెట్టగలడు. అట్లా నేను అతకబెట్టలేను అనుకుంటున్నావా? నీ హృదయం పగిలిపోతే, నీ హృదయం నీ గుండె పగిలిపోతే, నీ మనసు విరిగిపోతే నేను అతకపెట్టలేను అనుకుంటున్నావా? అతకపెట్టగలను. నీ హృదయం విరిగిపోయింది, పగిలిపోయింది అంటున్నావు కదా, అవన్నీ విడిచిపెట్టేసి నీ విషమంతా కారిపోయింది, నీ విషమంతా పోయింది. ఆ విషమంతా నేను తీసేస్తాను. ఆ విషమంతా తీసి ఆ యొక్క కీర్తన ఏమంటాడంటే ఆ యొక్క 51వ కీర్తన 7వ వచనంలో నేను కడుగుతా. 51వ కీర్తన 7వ వచనంలో నేను చక్కగా దాన్ని కడిగి పవిత్రపరుస్తాను అంటాడు. అంటే హృదయం కడిగి పవిత్రపరిచి తర్వాత ఏం చేస్తాడంట ఆ కుమ్మరి ఏం చేస్తాడో ఒకసారి వివరించుకున్నాను చూసి ఆ యొక్క ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విరిగిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి వంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయుల వారా మీరు నా చేతిలో ఉన్నారయ్యా. కుమ్మరి వాడికి ఆ కుండ పగిలిపోతుంది, చేస్తున్నప్పుడు కూడా కుండ పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన కుండని ఒక కుమ్మరి వాడు ఏం చేస్తాడు, మరలా ఆ జిగటమన్ను మరలా దాన్ని అతకపెడతాడు. దాన్ని అతకపెట్టే స్వభావము, దాన్ని అతకపెట్టే శక్తి, దాన్ని అతకపెట్టే జ్ఞానము కుమ్మరికి ఉంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల వారా, ఇది క్రైస్తవులారా, నా పిల్లలారా, నిన్ను అతకపెట్టే శక్తి నాకుంది. నీ పగిలిపోయిన కుండని అతకపెట్టే శక్తి నాకుంది. నీ పగిలిపోయిన కుండని, నీ హృదయాన్ని నేను అతకపెడతాను. ఈరోజు పగిలిపోయిన హృదయం కలిగి నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు నేను అతకపెడతాను. దాని దగ్గర ఆ కీర్తనలు ఏమంటున్నాడు, నేను కడుగుతాను, కడిగి ఆ విషమంతా తీసేస్తాను. కొంతమంది ఉన్నారు కదా, ఆ నీళ్ళ కుండ వల్ల మనిషి ఉన్నారు కదా, ఆ నీళ్ళ కుండ వల్ల నిన్ను కూడా చేస్తాను. నీ విషపు కుండ అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది, నువ్వు విడిచిపెట్టి ఆ పాపం పోతుంది నీలో నుంచి. ఆ పాపం పోయినాక నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. దాన్ని కడిగి పవిత్రపరిచి దాన్ని మరలా అతకపెట్టి ఏం చేస్తాను తెలుసా? ఏ కుమ్మరి చేయని పని నేను చేస్తా. ఒక కుమ్మరి విరిగిపోయిన కుండని మళ్ళీ అతకపెడితే బిందు చేయడు. కానీ కుమ్మరి అంటున్నాడు, ఈ పరలోక కుమ్మరి దేవుడు ఏమన్నంటే ఈ యొక్క విరిగిన దాన్ని నచ్చపెట్టి నేను నా దగ్గరికి చేర్చుకొని పండగ చేస్తాను, నేను ఎక్కువ విందిస్తాను, నేను దా అటువంటి విందుకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడు. నేను విరిగిపోయిన కుండతో ఉండకు. నేను విషపు కుండతో ఎంతకాలం ఉంటావు? ఆ విషపు కుండ అయ్యా ఇదిగో నా పరిస్థితి అని ఆయన చేతులకు అప్పగించండి. ఒక హస్తం అనే చేతులకు అప్పగించు. నా కుండ పరిస్థితి, నా హృదయం పరిస్థితి ఆయన ఇదనేసి తండ్రికి అప్పగించు, ఆ కుమ్మరికి అప్పగించు. ఆయన చూసుకుంటాడు, ఎక్కడ అతకబెట్టాలో అతకబెడతాడు, ఎక్కడ తీసేయాలో తీసేస్తాడు, నూతన పరుస్తాడు. కాబట్టి ఆ ఒక నీటి కుండ వల్లి ఉండబోతున్నావా, లేకపోతే విషపు కుండ వల్లి ఉండబోతున్నావా, పగిలిపోయిన కుండ వల్లే ఇంకా కొనసాగించాలనుకుంటున్నావా? ఏదైనప్పటికీ ఆ కుమ్మరి చేతిలోనే ఉన్నదని గుర్తుపెట్టుకొని ఆ కుమ్మరి చేతిని నిన్ను అప్పగించుకో. ఇంకా నీటి కుండ వల్ల నువ్వు మారాలనుకుంటే
ఆ జీవజల దారాలు నీ యొక్క కుండలో నీకు హృదయంలో ఉండాలనుకుంటే నీ విరిగిపోయినా కూడా నేను అప్పగించు, నీకు విరిగిపోయిన మనసు నాకు అప్పగించు. కాబట్టి అటువంటి స్థితిలో మీరు ఉండాలని, అందరూ ఉండాలని, వీడియో వీక్షిస్తున్న మీ అందరూ ఉండాలని నేను ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.